వసంతము భూమిల సరసములకు పొడి వసంతము సమాజ గురుడనిపై జాజర జాజర జాజ భూమిల సరసములకు పొడి వసంతము సమాజ గురుడనిపై జాజర జాజర జాజ వాడల వాడల వెంట వసంతము జాడతో చల్లి ఉనిపై జాజర జాజర జాజ వాడల వాడల వెంట వసంతము వాడల వాడల వెంట వసంతము ఆధరమిచ్చే అమృత వసంతము సంగతి శ్రీ వెంకటేశ్వర సతిగూడితి ఆధరమిచ్చే అమృత వసంతము సంగతి శ్రీ వెంకటేశ్వర మైకులు పెట్టాలి. ఒక్కసారిగా బయటికి రావాలి. ఎందుకంటే ఇప్పుడు శోభాయాత్ర ఉంటుంది. ఎవరైతే 1016 తీసుకొని టోకెన్ తీసుకున్నారో వాళ్ళు టోకెన్ తీసుకొని మీకు కలశం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఒకవేళ టోకెన్ తీసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే మరి తీసుకోగలరు. 1016 రూపాయల టోకెన్ రాగి కలశం ఉంటుంది. అదేవిధంగా మట్టి కలశాలు కూడా పెట్టాము. అది 516 రూపాయలు మట్టి కలశాలకు మరి టోకెన్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఆ టోకెన్ తీసుకొని లైన్ ద్వారా వచ్చినటువంటి వాళ్ళకి కలశం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఆ యొక్క కలశము తలపైన పెట్టుకొని మరి దేవాలయ ప్రదక్షిణ ఉంటుంది చుట్టూగా రోడెంబడి. ఆ యొక్క శోభాయాత్ర తర్వాత ఆ యొక్క కలశం తీసుకొని మరి గుడిపైకి ఎక్కి ఆ శిఖరం నుండి అభిషేకం చేయడం జరుగుతూ ఉంటుంది. అభిషేకం చేసిన తర్వాత ఆ కలశము, కొబ్బరికాయ, శేషవస్త్రము, మీకు కొబ్బరికాయ బ్లౌజ్ పీస్ కూడా మీకే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. శేషవస్త్రం చేత సన్మానం ఉంటుంది. కాబట్టి మరి చక్కగా కూడా ఎవరైనా టోకెన్ తీసుకొని వాళ్ళు ఉంటే టోకెన్ తీసుకోగలరు. అదేవిధంగా టోకెన్ తీసుకున్న వాళ్ళు ఉంటే లైన్ ద్వారా వచ్చేసి మా కమిటీ వాళ్ళకి సహకరించి మరి మీ టోకెన్ తీసుకున్న వాళ్ళకి కలశం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మీకు ఇచ్చినటువంటి రిసిప్ట్ అది పట్టుకొని రావాలని చెప్పినాం కదా, ఆ రిసిప్ట్ తీసుకొని మీకు కలశం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు లోపల ఉన్న వాళ్ళంతా కూడా బయటికి రావాల్సిందే, ఇక తప్పదు. ఇక వీలైనంత వరకు అందరు కూడా భక్తులు ఆ కలశం టోకెన్ ఎవరైతే తీసుకున్నారో మరి